ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యోఆవ్ గ్యాలంట్ అతన్ని ఒకటేసారి నెతన్యాహు పక్కన పెట్టాడు, తీసేసి సాక్ చేసి మళ్ళీ ఇంకొకతన్ని ఇజ్రాయెల్ కడ్స్ని ఇప్పుడు కొత్త డిఫెన్స్ మినిస్టర్గా నియమించారు. సో గ్యాలంట్ని పక్కకు తప్పించడం విషయంలో అక్కడ ఆల్రెడీ ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. అండ్ గ్యాలంట్ ని పక్కకు తప్పించడం ఎందుకు జరిగింది అనేది ఒక చర్చ అయితే, యాక్చువల్లీ అతను ఈ గాజాకి సంబంధించి లేకపోతే ఇప్పుడు ఎగ్జిట్ స్ట్రాటజీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా, ఇంకా యుద్ధ విరమణకి సంబంధించి ఎక్కువగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. అందుకోసం ఆయనను పక్కకు తప్పించారనే ఒక చర్చ నడుస్తోంది. అంటే నెతన్యాహు ఏమాత్రం సీజ్ ఫైర్ కి కోసమని కనీసం కొంచెం కూడా ఆలోచించట్లేదని మనం అనుకోవచ్చా? అండ్ గ్యాలంట్ ని తీసివేయడం వల్ల నెతన్యాహు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? స్థానికంగా కూడా దేశంలో కూడా నిరసనలు కూడా విపరీతంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈవెన్ ట్విట్టర్లో వీటిల్లో అయితే కొన్ని రూమర్స్ ఎట్లాంటివి వస్తున్నాయంటే మిలిటరీ కూ జరిగే అవకాశం ఉందని కూడా వస్తున్నాయి. అంటే అక్కడ ఇజ్రాయలీ ప్రజల ఆలోచన ఒక వర్గం వాళ్ళ ఆలోచన ఏంటంటే, యహ్యా సిన్వర్ని చంపేశారు కదా మీరు, ఇస్మాయిల్ హనియాని చంపేశారు, హసన్ నస్రుల్లాని చంపేశారు, టాప్ బ్రాస్ అంతా చచ్చిపోయారు, ఇటు నెక్స్ట్ ఏంటి మీరు ఇంకెంతమంది చంపుతారు, ఏం యుద్ధాలు చేస్తారు? మా ముందు మా బంధువులు ఎవరైతే వాళ్ళ కబ్జాలో ఉన్నారో వాళ్ళని విడిపించండి. ముందర మీరు ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి రండి. మీరు వాళ్ళతో సీజ్ ఫైర్లో ఫస్ట్ కండిషన్ ఇది పెట్టండి. వాళ్ళని అందరిని రిలీజ్ చేస్తే మీరు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేయండి. అది వాళ్ళ ఫోకస్. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, వాళ్ళందరూ వాళ్ళ కబ్జాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయడం ఒకటే వాళ్ళ పరమావధిగా పెట్టుకున్నారు వాళ్ళు. దాంతో ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే కనుక వాళ్ళు టాలరేట్ చేసే పరిస్థితులు ఈరోజు లేదు. యోఆవ్ గ్యాలంట్ ఏం చేశాడంటే, యహ్యా సిన్వర్ చనిపోయిన తర్వాత ఇంకా మరి యుద్ధాన్ని ముగింపు దిశగా మనం ప్రయత్నం చేయాలి, వాళ్ళతోటి సీజ్ ఫైర్ చర్చలు చేయాలి అన్న దిశగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ బెంజమిన్ నెతన్యాహు స్ట్రాటజీ ఏంటంటే, మనం సంవత్సరంన్నర ఆగాం, మనం ఎప్పుడో ఒకప్పుడు ఈ చర్చలే చేయాలి, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వాళ్ళ వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చేంత లోపు వీళ్ళు మళ్ళీ మన సైడ్ తల ఎత్తి చూడలేనంత పెద్ద దెబ్బ వీళ్ళకి కొట్టాలి. గతంలో ఏమయ్యేదంటే చిన్న ఘర్షణలు జరిగేవి, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఘర్షణ జరిగేవి. దాని తర్వాత అంతే నార్మల్గా ఉండేవి. ఏవో కొన్ని వీళ్ళు కొట్టొచ్చేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, కనీసం అంటే ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ల వరకు శాంతి ఉండాలి. మళ్ళీ ఇజ్రాయెల్ తట్టు వీళ్ళు తలెత్తి చూడలేనటువంటి పరిస్థితి తీసుకురావాలి, వాళ్ళని అంతా ధ్వంసం చేయాలి. వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు మీకు 8 ఏళ్ళ శాంతి ఉంటుంది. కాబట్టి ఆ శాంతి ఉన్నప్పుడు మీరు ఏమైనా చేసుకోండి. అది ఆయన ప్లానింగ్ అనమాట. దానికి భిన్నంగా మీరు హమాస్ని, హిజ్బుల్లాని వదిలేయండి, మా వాళ్ళని తీసుకురండి అని ఒత్తిడి వస్తుంది ఆయన మీద. అందుకని ఇప్పుడు గ్యాలంట్ చెప్పిన స్టేట్మెంట్కి దీని వెనకాల నేపథ్యం మనం అర్థం చేసుకోవచ్చు. బెంజమిన్ నెతన్యాహు ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు. ట్రంప్ వచ్చిన తర్వాత అతనికి బహుశా ఫ్రీ హ్యాండ్ రావచ్చు. ఫ్రీ హ్యాండ్ వస్తే కనుక అతను బేరూట్ మీద డైరెక్ట్గా దాడి చేసి హిజ్బుల్లా వాళ్ళ స్థావరాలన్నీ ఇప్పుడు బొంబార్డ్మెంట్ చేయడం ఒకటి, వెళ్ళి యాక్చువల్గా ఆక్యుపై చేసి అక్కడ ఫినిష్ చేయడం వేరే. గాజాలో అదే చేశారు కదా, మొత్తం ఖాన్ యూనిస్ దగ్గర నుంచి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను కంప్లీట్గా ఎక్కడెక్కడ టనల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు వెళ్ళి ధ్వంసం చేసి వచ్చారు. కంప్లీట్ టనల్స్ అన్ని నాశనం చేశారు. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళు యాక్షన్ చేశారు. బహుశా అదే పని మనకు లెబనాన్లో కూడా చేసేంతవరకు ఆగుతాడు ఆయన. సీజ్ ఫైర్కి ఈజ్ నాట్ విల్లింగ్ టు డూ ఇట్. ట్రంప్ వచ్చిన తర్వాత కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తే బహుశా ఖమనేని తీసేయచ్చు. ఖమనేని తీసేసి ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ తీసుకురాగలిగాడంటే మేజర్ అచీవ్మెంట్. ఇంకో 10 ఏళ్ళ దాకా అతనికి శాంతి ఉండొచ్చు. కాబట్టి దానికి టార్గెట్ చేస్తున్నాడు. టెంపరీ పెయిన్స్ అన్న ఉన్నాయి, అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ మా పిల్లల్ని వెనక్కి తీసుకురావాలి, మా బంధువులు తీసుకురావాలి, దీని మీద ఫోకస్ పెట్టారు. అది ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. మన కుటుంబంలో ఎవరైనా కిడ్నాప్ అయి వెళ్తే మన ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనకు కండహార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైజాక్ అయినప్పుడు ఇక్కడ ఎటువంటి భావోద్వేగాలు ఉన్నాయో మనకు చూసాం. మనం రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ప్రతి వాళ్ళ కుటుంబం నోట్లో మైక్ పెట్టడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, బాధపడతారు కదా. మా వాళ్ళని తీసుకురండి అనేసరికి ఏమైంది? అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం క్రియేట్ చేశారు. వాజ్పేయి ప్రభుత్వం ఏంది, మౌలానా మసూద్ అజర్ లాంటి వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది. అతను డానియల్ పర్ల్ మర్డర్లో ఇన్వాల్వ్ ఉన్నాడు అతను. సో ఇటువంటి వాళ్ళందరూ జర్గర్ ఇంకొకతను ముగ్గురు రిలీజ్ చేశారు కదా. దీనివల్ల ఎంత నష్టపోయింది మన దేశం. మన పార్లమెంటరీ మీద అటాక్ చేశాడు మసూద్ అజర్ వచ్చి. అవును. కాబట్టి ఈ యొక్క ఎకోసిస్టమ్, స్ట్రీట్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, వీధుల్లో పడి వీళ్ళు ఒక క్రియేట్ చేసే స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, దానివల్ల ప్రభుత్వాలు ప్రెషరైజ్ అయ్యి వాళ్ళ దీర్ఘకాలీనమైనటువంటి వాళ్ళ ప్లాన్స్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రయత్నం ఇజ్రాయెల్లో కూడా జరుగుతుంది. కానీ బెంజమిన్ నెతన్యాహు చాలా టఫ్గా ఉన్నాడు. ఆయన దిగే సమస్య లేదో అని కూర్చున్నాడు. ఆయన హమాస్ని, హిజ్బుల్లాని కంప్లీట్గా వాళ్ళ శక్తిని నీరుగార్చేంత వరకు
వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇరాన్ని నేను ఒక పరిస్థితికి తీసుకొచ్చేంత వరకు నేను యుద్ధ విరమణ చెయ్యను అని కూర్చున్నాడు. ఓకే. అండ్ ఇంకోవైపు ఖతార్ ని యుఎస్ ప్రెషరైజ్ చేసింది. హమాస్ స్థావరాలు లేదా హమాస్ కి సంబంధించిన తీవ్రవాదులు ఖతార్ లో ఉన్నారు, వాళ్ళని ఇమీడియట్ గా డిపార్ట్ చేయాలి, వాళ్ళని వెనక్కి బయటకు పంపించేసేయాలని చెప్పేసి యుఎస్ ప్రెషరైజ్ చేయడంతో ఇప్పుడు ఖతార్ కూడా వాళ్ళని బయటకు వెళ్ళిపోమని చెప్పింది. సో ఈ హమాస్ ఉగ్రవాదుల విషయంలో ఖతార్ వైఖరిని అండ్ యుఎస్ ప్రెషర్ చేసిన విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా మనకు దీని తర్వాత మన నెక్స్ట్ సెక్షన్ వెస్టర్న్ హిపోక్రసీలో దీన్ని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. అబ్సల్యూట్ వెస్టర్న్ హిపోక్రసీ. ఎందుకంటే అసలు హమాస్ని ఖతార్లో ఉంచడానికి పర్మిషన్ ఇచ్చిందే అమెరికా. హమాస్ని ఒక లీవర్గా వాడుకుని మన సున్నీ దేశాలకు వ్యతిరేకంగా కావచ్చు, ఇజ్రాయెల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి కావచ్చు, హమాస్ని వాడుకుంది అమెరికా. అందుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఖతార్లో. ఖతార్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఆ ఖతార్ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా అమెరికానో లేకపోతే యూరోప్లో సప్లై చేసింది వాళ్ళకి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పుండొచ్చు. ఎందుకు చెప్పలేదు వీళ్ళు అమెరికా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అమెరికన్ హాస్టేజ్ని వాళ్ళు చంపారు హమాస్ అక్కడ వాళ్ళ గాజా పట్టీలో. చంపినందుకు వీళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రెషరైజ్ చేశారని చెప్తున్నారు. అది ముందరే చేసి ఉండొచ్చు కదా. ఈరోజు కొత్త విషయం ఏమైనా? అల్ జజీరా ఎంత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీకు తెలియదా? మీకేమైపోయినా ప్రాబ్లం లేదు, మాకు వస్తే ప్రాబ్లం, అప్పుడు మాత్రం రియాక్ట్ అవుతాం. అమెరికా మీద అయితే ప్రాబ్లం. ఇది అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇప్పుడు ఖతార్ ఏంటి? ఖతార్ ఇంతవరకు కూడా ఏంటంటే కంప్లీట్ ఈ తాలిబాన్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఇటువంటివి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నిటి కూడా హెడ్ క్వార్టర్స్ ఖతార్ ఉండేది. అటువంటిది వాళ్ళు హమాస్ ఎందుకు పంపిస్తున్నారు అంటే అమెరికా నుంచి వాళ్ళకు ఎటువంటి ఒత్తిడి వస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. క్రమేపీ అమెరికా అన్న దేశం ఈ గల్ఫ్ దేశాల మీద ఒత్తిడి ఎందుకు తీసుకొస్తుందంటే ఇజ్రాయెల్తో నార్మలైజ్ చేసే దిశగా వీళ్ళని ప్రెషరైజ్ చేస్తుంది. రేపటి రోజు ఇజ్రాయెల్ తోటి ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మహమ్మద్ బిన్ సల్మాన్ కావచ్చు లేదా ఖతార్ కావచ్చు, ఈ దేశాలు 2-3 దేశాలు మేజర్ దేశాలు ఏవైతే ఇజ్రాయెల్ని ఈరోజు దాకా రికగ్నైజ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయబోతున్నారు. ఆ ప్రెషర్ వాళ్ళ మీద రాబోతోంది. కాబట్టి ఇది అగైన్ సింపుల్ వెస్టర్న్ హిపోక్రసీ, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు వెస్టర్న్ హిపోక్రసీ గురించి మనం ప్రతి వారం మాట్లాడతాము. అది నేను సెగ్మెంట్గా చెప్పకపోయినప్పటికీ మీరు ఆల్రెడీ ఈ ఖతార్ విషయంలో ఈ హమాస్ గురించి మీరు ఆల్రెడీ చెప్పేశారు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేస్తున్నారు? దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.